ఏమైతున్నాయి? ఎవడు అడిగిండయ్యా నీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని? ఎవడన్నా పెట్టమని అడిగిండా? అక్కడ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుందామని ఏర్పాటు చేసుకున్నట్టు కూడలి. ఆ కూడల్లో తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టావు. సరే, నీకు అంత ప్రేమ ఉంటే దేశ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద, మన దగ్గర నుంచి మన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టినా కూడా అయిపోతుండే కదా. అరే, ఎట్లయితే తెలంగాణ తల్లి బదులుగా మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణ తెరలేపిన వ్యక్తి, అతని విగ్రహం పెట్టినా కూడా ఏదో నీవు కాంగ్రెస్ ఒక నీ భక్తిని చాటుకున్నట్టుంటుండే. కనీసం తెలంగాణ యొక్క ప్రజానీకానికి ఒక మంచి సూచకం చేసినట్టుండే. ఎక్కడి రాజీవ్ గాంధీ? ఏం తక్కువైంది రాజీవ్ గాంధీ? ఒక చేతాడంత తీయొచ్చు. వాళ్ళ పేర్ల మీద ఉన్న విమానాశ్రయాలు, వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఆ కుటుంబం, అంటే నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దాకా వాళ్ళ విగ్రహాలను ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏడైనా పెట్టిన తీస్తే ఒక చేతాడంత ఉంటది లిస్టు. దేశం మొత్తం నింపిపడేసారు వాళ్ళ విగ్రహాలను. ఏం ఉద్ధరించిరని ఆ గాంధీ కుటుంబానికి మీ తెలంగాణ ప్రజానీకం నీకంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నువ్వు సాష్టాంగ నమస్కరించుకో, ఇంట్లో ప్రతిష్ఠించుకో, నడి ఇంట్లో. ఏం ఉద్ధరించారు? ఎందుకు? నెహ్రూ తీసుకెళ్లి తెలంగాణను తీసుకపోయి ఆంధ్రాతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుక? తెలంగాణ యొక్క ఐడెంటిటీని దెబ్బతీసినందుక? తెలంగాణ తొలి ఉద్యమం లోపల ఇందిరాగాంధీ కొంత వేల మంది తెలంగాణ ఉద్యమకారులను, అంటే పోరాటం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆ కుటుంబానికి మనం ఇచ్చే గౌరవం, తెలంగాణ ఇచ్చేటువంటి అధికారం చేతిలో ఉండి కూడా ఇవ్వకుండా తాత్సారం చేసినటువంటి ఈ సోనియా గాంధీ, అంటే నువ్వే బలిదోవతన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ ఈ తెలంగాణ జాతిని ఉద్ధరించినందుక లాస్ట్ కు తప్పనిసరి పరిస్థితితో తెలంగాణ ఇచ్చింది. ఆమె ఇచ్చింది అంటారు. అసలు తెలంగాణను తీసుకపోయింది ఎవరు? తెలంగాణ తీసుకపోయి ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మీ ముదరాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు కదా. మొత్తం ఆ చిచ్చు పెట్టింది మీరే. మళ్ళీ అంటే కత్తితో పొడిచి మందు పెట్టినామని చెప్తున్నారు. తెలంగాణ ఇచ్చుడిచ్చుడైందే. తెలంగాణ ఆల్రెడీ ఉండాల్సిన తెలంగాణ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి సర్వనాశన తెలంగాణ బతుకుల నాగం చేస్తే ఒక 10 ఏళ్లలో తెలంగాణను మళ్ళీ మంచి దేశంలో అగ్రస్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ ముదనష్టపోలు మిమ్మల్ని నమ్మారు. ముదనష్టపోలను మిమ్మల్ని ప్రజలు నమ్మారు. అమాయక ప్రజలు మీకు ఓట్లు వేయడం వల్ల మీరు ఏదో అత్యవసర మెజార్టీతో వచ్చారు. వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోళ్లు, ఈ పనికి మాలినము, ఇంకొకటి హైడ్రా అని తీసుకొచ్చారు. హైడ్రాతో ఎవరి బతుకు అయిపోయా, హైడ్రా పని అయిపోయా. ఏం చేసినా వచ్చినా ఒక నాగార్జునది ఒక్కటి, ఒక పెద్ద అనేది ఒక ఆయనది ఒక్కటి గులగొట్టినావు. ఇంకా మిగతా పెద్దోళ్ళు ఏమైనా భవంతులు ముట్టుకున్నావా? వాటిని గులగొడితే ఒక ఓవైసీ ఒక ఇంటికైనా వీగినావా? నడి చర్ల కనపడతా ఉంది. అన్ని సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. ఎవరిని నువ్వు పెద్దోళ్ళని ఏమన్నా? కాంగ్రెస్ నాయకులు కూడా బోల్డ్ మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆ యొక్క FTL లెవెల్ పరిధి లోపల. మరి చేసిన బఫర్ జోన్ లో ఉన్నాయి. చేసినావా? ఏం లేదు. పేదోళ్ళని నడ్డి విడిచినావు. ఆ పాప రూపాయి కూడా పెట్టుకున్న IT ప్రొఫెషనల్స్ యొక్క విల్లాలో గులగొట్టినావు. వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసినావు. పేదోళ్ళు ఆర్థికంగా అట్టడుగున్నటువంటి ఆ గుడిసెలు వేసుకొని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మొత్తం తీసేసినావు. నీ ఏమైందంటే వాళ్ళందరినీ అక్కడి నుంచి వెకేట్ చేయించడం ఈ హైడ్రా పేరుతో చేసేసినావు. ఇప్పుడు ఇంకోటి పెట్టుకున్నావు కదా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని 4th సిటీ అని. దాన్ని లేపాలంటే ఇక్కడ కొన్ని కూలగొట్టాలి. భయభ్రాంతులను చేసేసి మొత్తం హైదరాబాద్ను సర్వనాశనం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇన్ని అనర్థాలు చేస్తున్నారు. ఎవడడిగిండు రాజీవ్ గాంధీ విగ్రహం? ఎవడడిగిండు ఈ యొక్క హైడ్రా చేత ఈ యొక్క బలహీన వర్గాలు, ఈ పేదల బతుకులను చెడగొట్టడం? ఎవడడిగిండు ఇవన్నీ? చేస్తానన్న 6 గ్యారెంటీలో చెయ్యవు. అడగనిటువంటి ఈ పనికిమాల పనులు తీసుకొచ్చేసి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు? సర్వనాశనం అయిపోయింది తెలంగాణ మీ 10 నెలల కాలంలో. ఇక భవిష్యత్తులో ఇంకొక 4 ఏళ్ళు ఇట్నే కంటిన్యూ అయితే మీరు ఇక మన యొక్క తెలంగాణను ఊహించుకోలేం. తెలంగాణలో బతుకులు మొత్తం ఆగైపోయాయి. అంతకుముందు ఒక్కొక్కరి యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు కావచ్చు, అంటే ప్రజల యొక్క బ్యాంకు జేబులు కావచ్చు, మంచిగా నిండుకుండలాగా ఉండే మంచిగా. ఇప్పుడు మొత్తం అప్పుల పాలైపోయారు. ఎంతమంది ఇప్పుడు ఫోన్ చేద్దామంటే భయం అవుతుంది. ఎంతమంది అప్పులు అడుగుతున్నారు అంటే మొత్తం అప్పుల పాలైపోయారు మీ పాలన లోపల. సర్వనాశనం అయిపోయింది తెలంగాణ. ఇకనైనా ప్రజల మేల్కొనండి. కాంగ్రెస్ వాళ్ళ యొక్క దుష్ట పరిపాలన ముగింపు కోసం ఉద్యమించండి.